నెల్లూరు జిల్లా మరిపాడు మండలం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, ఏఎంసీ చైర్మన్ జనార్దన్ నాయుడు, శాఖమూరి నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండలంలోని 21 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయని తహసీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 2 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, త్వరలోనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తామని చెప్పారు. మరో 4 గ్రామాల్లో పనులు తుది దశలో ఉండగా 3 గ్రామాల్లో సర్వే కొనసాగుతుందన్నారు. 2027 నాటికి రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపటమే లక్ష్యమని వెల్లడించారు. రెవెన్యూ డే సందర్భంగా మరిపాడు మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఈ రెవెన్యూ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రెవెన్యూ డే సందర్భంగా రెవెన్యూలో ఈ శాఖలో చేసినటువంటి ఈ సంవత్సర కాలం పాటు చేసినటువంటి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అంశాలను కూడా చర్చించడం జరిగింది, వివరించడం జరిగింది. ముఖ్యంగా మన మండలంలో సుమారు 21 రెవెన్యూ గ్రామంలో ఉంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 గ్రామాలకు మనం రీసర్వే పూర్తి చేశాము. వాటికి త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం కూడా చేయబోతున్నాం. మరో 4 గ్రామాలు గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ చేసుకుని విలేజ్ సర్వే లాగిన్ నుంచి విఆర్ఓ లాగిన్ కి పంపించే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాం. మరో 3 గ్రామాల్లో ఇప్పుడే గ్రౌండ్ ట్రూతింగ్ స్టార్ట్ చేసి భూమి పైన ఉన్నటువంటి రైతులను గుర్తించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా 2027 మార్చికి ప్రభుత్వం ఏదైతే దిశానిర్దేశం విధించి రెవెన్యూ ఈ రీసర్వేని కంప్లీట్ చేయమని చెప్పిన మనకి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వుల ప్రకారంగా కూడా మేము ఈ మండలంలో ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని 13 గ్రామాలను కూడా రీసర్వే కార్యక్రమం పూర్తి చేసి తద్వారా ఈ మండలం